రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మానవత్వం మంటగలిసే సంఘటన చోటు చేసుకుంది. నవమాసాలు కనిపించిన ఓ తల్లిని గుర్తు తెలియని వ్యక్తులు నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. వేములవాడ పట్టణంలో లక్ష్మీ గణపతి వసతి గృహం ముందు 70 ఏళ్ల వృద్ధురాలిని కొందరు వ్యక్తులు వదిలి వెళ్లారు. మాట్లాడలేని నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు 15 రోజులుగా రోడ్డు పక్కనే దీన స్థితిలో పడి ఉంది. చలించిపోయిన స్థానికులు ఆమెకు రోజు సపర్యాలు చేస్తున్నారు. వృద్ధురాలిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నేను లక్ష్మీ గణపతి పక్క ఉండే షాపు నా ఎదురుగా ఒక ముస్లాం వృద్ధురాలను 15 రోజుల క్రితం అది వదిలిపెట్టి వెళ్ళారు. ఆమె కార్యకలాపాలు చూసుకుంటూ ఉన్నాను. నేను సరిగ్గా బట్టలు వేసుకోవడం లేదు. బట్టలు వేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాం. వచ్చిన యాత్రికులు అన్నం పెడుతూ మన మైట్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా అన్నం పెడుతూ ఆమె బాబులు చూసుకుంటున్నాం. ఏమన్నా మాట్లాడతలేదా? ఏం మాట్లాడతలేదు. తాత అనుకుంటూ ఉంటుంది. ఈ కార్యక్రమాలు మనం ఏమే చేస్తున్నాం. ఈరోజు 3 సార్లు అక్కడ బాత్రూంలో పడిపోయింది. లేపి స్నానం చేయించి మళ్ళీ బట్టలు వేయించినాం. నా పేరు నవీన్ కుమార్. నేను లక్ష్మీ గణపతి పక్క ఉండే షాపు నా ఎదురుగా ఒక ముస్లాం